కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో రేపు ఉదయం 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణం ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లను శరావేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణం ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఆ కేసరపల్లి వద్ద ఐటీ పార్క్ వద్ద ఖాళీ స్థలంలో 14 ఎకరాల స్థలంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విఐపీలు, వివిఐపీలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాని అమిత్ షాతో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. దానికి సంబంధించి ప్రతిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లతో పాటు పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కూడా వేదికకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే వేదిక మీద ఎవరు ఉండాలి ఏంటి అనే అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేదికకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉండేటువంటి అవకాశం దానికి తగ్గట్టుగా వేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేదికకి సంబంధించిన వేదికకు వచ్చేటువంటి విఐపీ ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ మార్గం కూడా వేదిక దగ్గర కూడా సపరేట్ మార్గం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి అమరావతి వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేద్దామనుకున్నారు. అయితే అమరావతిలో పూర్తి స్థాయిలో అంటే ఇటు వస్తున్నటువంటి ప్రధానమంత్రికి కానీ అదేవిధంగా అమిత్ షా కావచ్చు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళకి తగ్గట్టు బందోబస్తు ఏర్పాట్లు ఇవన్నీ ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కూడా ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలోనే కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.